నమస్తే, నా పేరు బాపయ్య. భారతి టీవీకి స్వాగతం. మనం చూస్తే కనుక పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. అది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. దీనిని కంప్లీట్ చేయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అయ్యి ప్రజలకి అందుబాటులోకి రాలేదు. ఒకవేళ ఇది గనక అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకి నీళ్లు అందించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని అంటారు. కానీ దీన్ని అంత తేలికగా కంప్లీట్ చేయగలిగిన ప్రాజెక్ట్ అయితే కాదు. చాలా కష్టంతో కూడుకున్న ప్రాజెక్టు. ఇది గోదావరి మీద నిర్మిస్తున్న ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో అంటే కంకణబద్ధులై పనిచేస్తున్నారు. కంప్లీట్ చేసే విషయంలో కంకణబద్ధులై పనిచేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి. సో ఒక ప్రాజెక్ట్ ఎప్పుడైతే నిర్మాణ దశలో ఉంటుందో వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టు పనులు ముందుకు సాగవు, మందగమనంగా ఉంటాయి, చాలా మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ నత్తనడకన సాగటం కానీ లేకపోతే అసలు ఆగిపోవడం అనేది కానీ జరగలేదు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం విదేశీ నిపుణులు నిన్న వచ్చారు పోలవరం ప్రాజెక్టుకి. ప్రాజెక్ట్ అంతా పరిశీలించారు, డయాఫ్రమ్ వాల్తో సహా. అందులోనూ కొత్తగా నిర్మాణం అవుతున్న డయాఫ్రమ్ వాల్ని కూడా వాళ్ళు పరిశీలించారు. సో పరిశీలించి వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా సంతృప్తికరంగా పనులు సాగుతున్నాయి పోలవరానికి సంబంధించినవన్నీ అని చెప్పేసి అన్నారు. పైగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన కంపెనీల్ని, అలాగే పోలవరం ప్రాజెక్టు డిజైనింగ్ సంబంధించి పనులు చేపడుతున్న కంపెనీకి సంబంధించిన విషయంలో కానీ సంతృప్తిని వ్యక్తం చేశారు సదరు విదేశీ నిపుణులు. ఎందుకని అంటే ఇలాంటి వరదలు ఉధృత ఎక్కువగా ఉన్న టైంలో కూడా 16 అడుగుల కన్నా నీటిని తక్కువగా ఉంచి నిర్మాణ పనులు మాత్రం కంటిన్యూషన్ అనేది చేస్తున్నారు కాబట్టి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఊరికే కాదు. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ సెకండ్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ కూడా డయాఫ్రమ్ వాల్ అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ రెండిటి పనులకు సంబంధించి కూడా ఒక సూచన చేశారు. ఇక్కడ పనులు చేసేటప్పుడు అంత తేలికైన విషయం కాదట. ఎందుకని అంటే ఈ వరదకి సంబంధించి ఏదైతే ఉధృత ఎక్కువగా ఉంటుందో ఈ ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ బంకమట్టి కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా ఈ సిమెంట్ బంకమట్టిలో కలిసినప్పుడు కాంక్రీట్ ఏదైతే మిక్స్ చేసి అక్కడ వేస్తారో అది పటిష్టతని అంత ఎక్కువగా ఉంచలేదు. సో దానివల్ల అక్కడ పనులు నెమ్మదిగా అయ్యే అవకాశం ఉంది. సో ఆ విషయంలో మాత్రం చూసుకోండి అని చెప్పేసి ప్రాజెక్టులో ఇంజనీర్లకి, ప్రాజెక్టు కంపెనీలకి, అలాగే ప్రాజెక్ట్ డిజైనింగ్ కంపెనీలకి కూడా సూచన చేశారు విదేశీ నిపుణులు. ఇక చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంత పరుగున వెళుతుంది అంటే అది కూటమి ఘనతే అని చెప్పుకోవాలి. ఎందుకని ఇలా అంటున్నానంటే గత 5 ఏళ్ళు 71% నుంచి 1% లేకపోతే 2% మాత్రమే, అంటే 73 వరకు మాత్రమే వచ్చిన ప్రాజెక్టు పనులు ఇప్పుడు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. అసలు ఇంకా మాట్లాడుకోవాలంటే గతంలో జలవనరుల శాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా ప్రాజెక్టు గురించి నాకే అర్థం కాలేదు, మీకేం అర్థమవుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. అయితే ఆ స్టేట్మెంట్ ఎంత ట్రోల్ అయింది, ఆయన ఎంతగా ట్రోల్ అయ్యారనేది వేరే విషయం అనుకోండి. కానీ ఆయనకు అర్థమైపోవచ్చు. ప్రభుత్వం దీని పట్ల అంటే ప్రాజెక్టు పట్ల అంత శ్రద్ధ చూపెట్టి ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఈ ప్రాజెక్టుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరుగులు పెట్టించి పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో మాత్రం ఉన్నట్టు తేటతెల్లమవుతుంది ఇప్పటి పరిస్థితులు చూస్తే. సో ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయిపోతే ప్రజలకి అంత త్వరగా అందించాలనే పట్టుదలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి సర్కారు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కంపెనీలు అలాగే కంపెనీ ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా సమిష్టి కృషితోటి పనిచేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది.